హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు ఏటీజెడ్ ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ తమ్మునేల్ చూడగానే అర్థమై ఉంటుంది. ఈరోజు మనం డివైస్ స్టార్టర్, రివర్స్ ఫార్వర్డ్, పవర్ సర్క్యూట్ డ్రాయింగ్ గురించి తెలుసుకుందాం. అలాగే వైరింగ్ కూడా ఎలా చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, డివైస్ స్టార్టర్, రివర్స్ ఫార్వర్డ్ కనెక్షన్స్కి 3 ఎంసీబీ కావాలి, ఎంపీసీబీ కావాలి, కాంటాక్టర్ కూడా కావాలి. వైరింగ్ వెళ్ళక ముందు ఈ మూడింటి యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది 3 ఎంసీబీ. ఈ యొక్క ఎంసీబీని పవర్ సర్క్యూట్ ఆన్ ఆఫ్ చేయడానికి వాడతాము. ఇది ఎంసీబీ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. చూడండి, 3 పోలు, 1 2 ఒక పోలు, 3 4 మరో పోలు, 5 6 మూడో పోలు. అందుకే దీన్ని 3 ఎంసీబీ అన్నాము. పోల్ 1, పోల్ 2, పోల్ 3. ఎంసీబీ ఆఫ్లో ఉన్నప్పుడు 1 2 ఎన్వోలో ఉంటుంది, 3 4 కూడా ఎన్వోలో ఉంటుంది, 5 6 కూడా ఎన్వోలో ఉంటుంది. ఎంసీబీ ఆన్ చేసినప్పుడు ఇది ఎన్సీ అవుతుంది, ఇది ఎన్సీ అవుతుంది, ఇది కూడా ఎన్సీ అవుతుంది. ఇది 3 పవర్ కాంటాక్టర్. ఇది కాంటాక్టర్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. ఇది కాంటాక్టర్ యొక్క కాయిల్. ఇది పోల్ 1, ఇది పోల్ 2, పోల్ 3, L1 T1 ఒక కాంటాక్టు, L2 T2 మరో కాంటాక్టు, L3 T3 మరో కాంటాక్టు. కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు L1 T1 ఎన్వోలో ఉంటుంది, L2 T2 కూడా ఎన్వోలో ఉంటుంది, L3 T3 కూడా ఎన్వోలో ఉంటుంది. కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు L1 T1 ఎన్సీ అవుతుంది, ఇది కూడా ఎన్సీ అవుతుంది, ఇది కూడా ఎన్సీ అవుతుంది. ఈ కాంటాక్టర్ యొక్క కాయిల్ A1 A2లో సప్లై ఇచ్చినప్పుడు ఈ కాంటాక్టర్ కాయిల్ అనేది పిక్ అవుతుంది. అప్పుడు ఇది కాంటాక్టర్ అనేది క్లోజ్ అవుతుంది. L అంటే లైన్ సైడ్ అని అర్థం, అంటే సప్లై ఇస్తాము. T అంటే లోడ్ సైడ్ అని అర్థం, అంటే మోటార్ కనెక్షన్ ఇస్తాం అనమాట. ఇక్కడ నుంచి సప్లై ఇస్తాం, ఇక్కడ నుంచి మోటార్కి సప్లై ఇస్తాం. ఇది లోడ్ సైడ్, ఇది లైన్ సైడ్. L1 L2 L3 లైన్ సైడ్, T1 T2 T3 లోడ్ సైడ్. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, L1 L2 L3, T1 T2 T3, లేదంటే 1 2 3 4 5 6. ఇది A1 A2 కాయిల్ సప్లై. ఇక్కడ కూడా ఉంది. ఈ కాంటాక్టర్లో ఏంటంటే రెండు వైపులు సప్లై ఇచ్చుకోవచ్చు కాయిల్కు. ఇక్కడ A1 A2, ఇక్కడ కూడా A1 A2. దీంట్లో సప్లై ఇచ్చినప్పుడు ఈ కాంటాక్టర్ని చూసి ఇది 2 పే సప్లై కాంటాక్టా లేకపోతే సింగిల్ పే సప్లై కాంటాక్టా చూసుకొని, సింగిల్ పే సప్లై కాంటాక్టర్ అయితే A1లో పేస్ ఇచ్చి A2లో న్యూట్రల్ ఇస్తే కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది. అదే 2 పే సప్లై కాంటాక్టర్ అయితే ఇందులో ఆర్ పేసు, ఇందులో వై పేసు, లేకపోతే ఇందులో వై పేసు, ఇందులో బీ పేసు, ఇందులో ఆర్ పేసు, ఇందులో బీ పేసు కూడా ఇచ్చుకోవచ్చు. A1 A2లో 2 పేస్ ఇస్తే కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది. ఇందులో ఇది పవర్ కాంటాక్టర్, దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఆక్సిలరీ కాంటాక్ట్, దీన్నే యాడ్ అండ్ బ్లాక్ అని కూడా అంటాము. కాంటాక్టర్ సర్క్యూట్ ఇలా కూడా గీసుకోవచ్చు, లేదా ఇలా కూడా గీసుకోవచ్చు. ఇది ఆక్సిలరీ కాంటాక్ట్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. ఈ ఆక్సిలరీ కాంటాక్టర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము. కాంటాక్టర్తో పాటు ఇది కూడా ఆపరేట్ అవుతుంది. ఆక్సిలరీ కాంటాక్ట్స్లో 13 14 NO, 21 22 NC, 31 32 NC, 43 44 NO. 4 పోల్స్ ఉన్నాయి ఇందులో. సర్క్యూట్ డ్రాయింగ్లో కూడా చూడొచ్చు. కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు 13 14 NOలో ఉంటుంది, 21 22 NCలో ఉంటుంది, 31 32 కూడా NCలో ఉంటుంది, 43 44 NOలో ఉంటుంది. దీన్ని కాంటాక్టర్లో కనెక్ట్ చేసి కాంటాక్టర్ ఆన్ చేసినప్పుడు 13 14 NC అవుతుంది, 21 22 NO అవుతుంది, 31 32 NO అవుతుంది, 43 44 NC అవుతుంది. కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు NO ఉన్నాయి NC అవుతాయి, NC ఉన్నాయి NO అవుతాయి. మీరు కాంటాక్టర్ ఆన్ చేయకుండా కూడా ఇక్కడ ఈ పిన్ ప్రెస్ చేసి మనం ఈ కంటిన్యూటీ చెక్ చేసుకోవచ్చు, NO NC పనిచేస్తుందా లేదా అని. అలాగే కాంటాక్టర్లో కూడా దీన్ని ప్రెస్ చేసి ఈ కాంటాక్ట్ సరిగా పనిచేస్తుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేసినప్పుడు కూడా ఈ బ్లాక్ అనేది క్లోజ్ అవుతుంది. అలాగే దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఈ బ్లాక్ క్లోజ్ అవుతుంది. మీకు విడిగా కూడా బయట కూడా చెక్ చేసుకోవచ్చు. డివైస్ స్టార్టర్ పవర్ డ్రాయింగ్లో దీని అవసరం ఉండదు, కంట్రోల్ డ్రాయింగ్లో మాత్రం దీని అవసరం ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి కూడా వివరించాను. ఇక్కడ చూడండి, పవర్ కాంటాక్టర్ ఇది. ఆక్సిలరీ కాంటాక్ట్ కూడా, యాడ్ అండ్ బ్లాక్ కూడా దీనికి యాడ్ చేయబడి ఉంది. ఈ కాంటాక్టర్తో పాటు ఆక్సిలరీ కాంటాక్ట్ కూడా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ క్లోజ్ ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ ఈ పిన్ను ప్రెస్ చేసి ఈ బ్లాక్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. జస్ట్ ఈ పిన్ను లోపలికి ప్రెస్ చేసి ఈ బ్లాక్ని ఇక్కడ పట్టుకొని పైకి లేపినప్పుడు ఇందులోంచి రిలీజ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఇన్సర్ట్ అయి ఉంటుంది ఇది. మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసి లోపలికి కూర్చోబెట్టి కిందకి ప్రెస్ చేస్తే ఇందులో ఇన్సర్ట్ అవుతుంది, ఈ గాడిలో ఇన్సర్ట్ అవుతుంది.
జస్ట్ దీన్ని లోపలికి ఇన్సర్ట్ చేసి కిందకి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. తీయాల్సినప్పుడు ఈ లాక్ను ప్రెస్ చేసి ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. మీరు ఒకసారి 2 సార్లు ట్రై చేశారంటే ఈజీ మీకు అర్థమైపోతుంది. ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఎంపీసీబీ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. ఈ ఎంపీసీబీలో కూడా 3 పోల్స్ ఉన్నాయి. L1 T1 ఒక పోలు, L2 T2 మరో పోలు, L3 T3 మూడో పోలు. L1 L2 L3లో RYB 3-phase సప్లై కనెక్ట్ చేస్తాం. T1 T2 T3లో మోటార్ యొక్క వైర్స్ కనెక్ట్ చేస్తాం, అంటే లోడ్. ఎంపీసీబీలో కూడా T1 T2 T3 లోడ్ సైడ్, L1 L2 L3 సప్లై సైడ్. ఇక్కడ చూడొచ్చు మీరు L1 L2 L3, T1 T2 T3 కాంటాక్టర్లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. లేదంటే 1 2 3 4 5 6. ఈ ఎంపీసీబీలో ఆక్సిలరీ కాంటాక్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఆక్సిలరీ కాంటాక్ట్. ఈ ఆక్సిలరీ కాంటాక్ట్లో 1314 ఎన్ఓ కాంటాక్ట్, 2324 ఎన్సీ కాంటాక్ట్. ఇది 1314, ఇది 2324. ఎంసీబీ ఆన్ చేసినప్పుడు 1314 ఎన్సీ అవుతుంది, 2324 ఎన్ఓ అవుతుంది. అలాగే L1 T1, L2 T2, L3 T3 ఎన్సీ అవుతుంది. ఎంసీబీ ఆఫ్ చేసినప్పుడు ఈ 3 కూడా ఎన్ఓ అవుతాయి. 1314 ఎన్ఓ అవుతుంది, 2324 ఎన్సీ అవుతుంది. ఎంపీసీబీ ట్రిప్ అయినప్పుడు కూడా ఈ 3 ఎన్ఓ అవుతాయి. 1314 ఎన్ఓ అవుతుంది, 2324 ఎన్సీ అవుతుంది. ట్రిప్ కండిషన్లో ఇదే పొజిషన్లో ఉంటుంది, ఆఫ్ కండిషన్లో కూడా ఇదే పొజిషన్లో ఉంటుంది. ఈ ఎంపీసీబీని మోటార్ సర్క్యూట్లో మోటార్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగిస్తాము. వైండింగ్లో షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ వచ్చినా, ఎర్త్ ఫాల్ట్ వచ్చినా, లేకపోతే ఓవర్ కరెంట్ డ్రా చేసినా కూడా ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. ఎంసీబీ ఆన్ చేసినప్పుడు ఈ న్యాబ్ అనేది ఇక్కడికి వస్తుంది, వర్టికల్గా ఉంటుంది 180 degreesలో. ఆఫ్లో ఉన్నప్పుడు 90 degreesలో ఇలా ఉంటుంది హారిజాంటల్గా. ట్రిప్ అయినప్పుడు ఈ పొజిషన్లోకి వస్తుంది, 130 degreesలోకి వస్తుంది. ట్రిప్ అయినప్పుడు ఇక్కడ ఉన్న న్యాబ్ ఇక్కడికి పడిపోద్ది అనమాట. ట్రిప్ అయినప్పుడు దీన్ని పూర్తిగా ఆఫ్లో పెట్టి ఈ పొజిషన్లోకి పెట్టి మార్చి మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడి నుంచే ఇక్కడికి ఆన్ చేస్తే మళ్ళీ ఆన్ అవ్వదు. పూర్తిగా ఆఫ్లోకి పెట్టి మాత్రమే ఆన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఎంసీబీ గురించి తెలుసుకున్నాం, పవర్ కాంటాక్టర్ గురించి తెలుసుకున్నాం, ఎంపీసీబీ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సర్క్యూట్ డ్రాయింగ్లోకి వెళ్దాం. సర్క్యూట్ డ్రాయింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇక సర్క్యూట్ డ్రాయింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది 3-phase బస్సు పవర్ సప్లై, RYB న్యూట్రల్. ఇందాక చూశారు కదా ఎంసీబీ సర్క్యూట్ డ్రాయింగ్. ఇది న్యూట్రల్ లింకు. ఇది ఎంపీసీబీ సర్క్యూట్ డ్రాయింగ్. ఇది పవర్ కాంటాక్టర్. ఇది కూడా ఇంకో కాంటాక్టర్, డివైర్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్కి 2 కాంటాక్టర్లు కావాలి కాబట్టి ఇక్కడ ఒక కాంటాక్టర్, ఇక్కడ ఒక కాంటాక్టర్. ఇది మోటార్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. మోటార్ వైండింగ్ టర్మినల్స్ ఇవి U1, V1, W1. ఇది ఎర్తింగ్. ఇది ఏసీ మోటార్ యొక్క సింబల్. ఇది ఫార్వర్డ్ కాంటాక్టర్, ఇది రివర్స్ కాంటాక్టర్. ఇప్పుడు మనం దీని వైరింగ్ చేద్దాం. RYB న్యూట్రల్ తీసుకున్నాను. RYBని ఎంసీబీలో 135లో కనెక్ట్ చేశాను. న్యూట్రల్ కూడా న్యూట్రల్ లింక్లో కనెక్ట్ చేశాను. ఎంసీబీ అవుట్ నుంచి L1 L2 L3లో ఎంపీసీబీలో కనెక్ట్ చేశాను RYBని. ఎంపీసీబీ అవుట్ నుంచి మళ్ళీ RYB తీసుకొని L1 L2 L3లో కనెక్ట్ చేశాను. L1లో R phase వచ్చింది, L2లో Y phase వచ్చింది, L3లో B phase వచ్చింది. ఇప్పుడు ఈ కాంటాక్టర్ అవుట్ T1 T2 T3 నుంచి RYB సప్లై తీసుకొని U1 V1 W1లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ డివైడర్ సర్క్యూట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రివర్స్ కాంటాక్టర్కి సప్లై కనెక్షన్ చేద్దాం. మళ్ళీ L1 L2 L3 నుంచి మరి సేమ్ పేజ్ తీసుకున్నాను. ఈ L1 L2 L3లో కూడా కనెక్ట్ చేశాను. ఈ L1లో R phase వచ్చింది, ఇందులో కూడా R phase వచ్చింది. ఈ L2లో Y phase వచ్చింది, ఈ L2లో కూడా Y phase వచ్చింది. ఈ L3లో B phase వచ్చింది, ఈ L3లో కూడా B phase వచ్చింది. RYB అనేది ఇక్కడ ఇన్కమింగ్లో వచ్చింది, ఇక్కడ కూడా అదే సీక్వెన్స్లో వచ్చింది. ఇప్పుడు దీని అవుట్ నుంచి సప్లై కనెక్ట్ చేద్దాం. ఇది ఫార్వర్డ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫార్వర్డ్ కనెక్షన్. ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఫార్వర్డ్లో రన్ అవుతుంది మోటార్.
ఈ కాంటాక్ట్ రన్ అయినప్పుడు రివర్స్లో రన్ అవ్వాలి. చూడండి ఇప్పుడు వైరింగ్ చేద్దాం. ఆర్పిఎస్ నుంచి సేమ్ ఆర్పిఎస్ తీసుకున్నాను, వైపేస్లో కనెక్ట్ చేశాను, వైపేస్ తీసుకొని ఆర్పిఎస్లో కనెక్ట్ చేశాను, బీపేస్ని యాసిడ్గా బీపేస్లోనే కనెక్ట్ చేశాను. అంటే ఇక్కడ ఆర్వై ఇంటర్చేంజ్ చేశాను అనమాట. మోటార్ డైరెక్షన్ చేంజ్ చేయాలంటే ఎనీ 2 పేస్ ఇంటర్చేంజ్ చేస్తే సరిపోద్ది. కాబట్టి నేను ఆర్ని వైలో కనెక్ట్ చేశాను, వైని ఆర్లో కనెక్ట్ చేశాను. ఇది డివైస్ స్టార్టర్ యొక్క రివర్స్ ఫార్వర్డ్ కనెక్షన్, పవర్ కనెక్షన్. ఇక్కడ ఆల్రెడీ 3 వైర్లు ఉన్నాయి, ఇంకో 3 వైర్లు 6 వైర్లు కన్ఫ్యూజ్ అవుతాయి అనుకుంటే మీరు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్వైబి ఇలాగే ఉంది. ఈ ఆర్ని తీసుకెళ్ళి వైలో కనెక్ట్ చేశాను, ఈ వైని తీసుకెళ్ళి ఆర్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. మీరు ఆర్వైఏ చేంజ్ చేసుకోవాలని ఏం లేదు, ఆర్వై చేంజ్ చేసుకోవచ్చు, వైబీ చేంజ్ చేసుకోవచ్చు, బీఆర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఎనీ 2 పేస్ చేంజ్ చేస్తే మోటార్ డైరెక్షన్ అనేది మారిపోతుంది. ఇది డివైస్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 పోల్ ఎంసీబీ, న్యూట్రల్ లింక్, ఎంపీసీబీ, 2 కాంటాక్టర్లు, మోటార్ టర్మినల్ ప్లేటు, మోటార్ అనుకోండి, ఇది మోటార్ టర్మినల్ ప్లేటు, U1 V1 W1, U2 V2 W2. ఇప్పుడు మనం దీని వైరింగ్ చేద్దాం. దీని ప్రకారం దీని వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఎంసీబీలో ఆర్వైబీ కనెక్ట్ చేశాను, ఇన్పుట్లో న్యూట్రల్ కూడా లింక్ ఇచ్చాను. ఎంసీబీ అవుట్పుట్ నుంచి మళ్ళీ ఆర్వైబీ తీసుకొని ఎంపీసీబీలో కనెక్ట్ చేశాను. ఎంపీసీబీ అవుట్పుట్ నుంచి కాంటాక్టర్లో L1 L2 L3లో కనెక్ట్ చేశాను. ఈ కాంటాక్టర్ అవుట్ నుంచి మోటార్ టర్మినల్లో U1 V1 W1లో U1లో ఆర్ పేస్ కనెక్ట్ చేశాను, V1లో వై పేస్ కనెక్ట్ చేశాను, W1లో బీ పేస్ కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇదేమో లైన్ సైడ్ అంటారు, దీన్ని లోడ్ సైడ్ అంటారు. లోడ్ సైడ్ అంటే ఈ మోటార్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోడ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అవుతుంది. ఇక్కడ కాంటాక్టర్లో కూడా అంతే, L1 L2 L3 అనుకున్నాం కదా, L1 L2 L3 అంటే లైన్, L1 L2 L3 అంటే లైన్ సైడ్, లైన్ అంటే సప్లై అనమాట, పవర్ సప్లై, లైన్ 1 లైన్ 2 లైన్ 3. ఇక్కడ నుంచి అవుట్లో T1 T2 T3 అనుకున్నాం కదా, T1 T2 T3 అంటే లోడ్ సప్లై, లోడ్ అంటే ఈ మోటార్ యొక్క లోడ్. ఫ్రెండ్స్ అర్థమైంది కదా లైన్ అండ్ లోడ్ అంటే. ఇప్పుడు డివైస్ సర్క్యూట్ కంప్లీట్ అయింది. ఈ కాంటాక్ట్ రన్ అయినప్పుడు మోటార్ అనేది రన్ అవుతుంది. బై సపోజ్ ఫార్వర్డ్లో రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు రివర్స్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ సప్లై తీసుకున్నాను, ఇక్కడ కూడా ఆర్వైబీ ఇచ్చాను, కాంటాక్టర్లో ఇక్కడ ఆర్వైబీ ఇచ్చాను, ఇక్కడ కూడా ఆర్వైబీ ఇచ్చాను. ఇక్కడ నుంచి మనం సేమ్ డ్రాయింగ్లో చూపించినట్టే బీపేస్ తీసుకున్నాను, మళ్ళీ బీపేస్లోనే కనెక్ట్ చేశాను, వైపేస్ తీసుకున్నాను, ఆర్పేస్లో కనెక్ట్ చేశాను, ఆర్పేస్ తీసుకున్నాను, వైపేస్లో కనెక్ట్ చేశాను. ఈ కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు మోటార్ ఫార్వర్డ్లో రన్ అవుతుంది, ఈ కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు మోటార్ రివర్స్లో రన్ అవుతుంది. ఈ మోటార్ అనేది డెల్టాలో ఉన్నప్పుడు 3 ఫేజ్ సప్లైని U1 V1 W1లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే U2 V2 W2లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. స్టార్లో ఉన్నప్పుడు మాత్రం, స్టార్ అంటే U1 V1 W1 ఓపెన్లో ఉండి U2 V2 W2 షార్ట్ చేసి ఉంటే, అంటే ఇక్కడ స్టార్ కనెక్షన్లో ఉంటే సప్లై అనేది U1 V1 W1లో ఇచ్చుకోవాలి. లేదు U1 V1 W1 స్టార్ చేసి ఉంటే మనం ఈ 3 ఫేజ్ సప్లై అనేది U2 V2 W2లో కనెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది డివైస్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ ప్లస్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని వైరింగ్ కూడా చేసి పెట్టాను. దీన్ని చూసి మీరు వైరింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే ఫార్వర్డ్ కూడా చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ గురించి మరో వీడియో కూడా చేస్తాను. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.